మహాదేవ మహాదేవ, ఏమిటిది? ఎవరి అఘాయిత్యం చేసిన వాళ్ళు? ఎవరో దుండగులు మా మీద తలపడ్డారు. వాళ్లతో పోరాడవలసి వచ్చింది. సుముఖుడు వీరసేనుడు దప్పికత సావు బ్రతుకులు వచ్చున్నాడు. వెంటనే నీళ్లు పంపించండి. భట్లరా, త్వరగా నీళ్లు తీసుకువెళ్ళి ఆ భటుల ప్రాణాలు రక్షించండి. మహారాజు గారి గుర్రాన్ని కూడా తీసుకురండి. మహాదేవ మహాదేవ, ఎంత ప్రమాదం తప్పిపోయింది. ఇంతకు ఆ దుర్మార్గులు ఎవరో తెలుసుకున్నారా ప్రభు? తెలుసుకోవడానికి వ్యవధేది. మహాదేవ మహాదేవ, ఇలాంటి అవకతవక పనులు చేసిన గాడిదలను మీరు క్షమించిన నేను క్షమించను. ప్రభు ప్రభు, ఈ రుద్రాక్షమాలేమిటి? అదే విచిత్రం మంత్రి గారు. ఇక్కడిది నిరాధారముగా వేలాడుతున్నది. మహాదేవ మహాదేవ, తమరు సరిగ్గా గమనించి ఉండరు. ఏ తాళి పట్టుకో వేలాడుతూ ఉంటుంది. ఏ పట్టు లేదు మంత్రి గారు. ఇది అతి దివ్యమైనది, మహిమాన్వితమైనదిగా మాకు కనిపించుతుంది. మహాదేవ మహాదేవ, తమ అశ్వం. ఎవరక్కడ? ప్రభు పిలిచారా? అవును. ఎవరా మధుర గానం చేసేది? ఎవరూ గానం చేయలేదు ప్రభు. మేం విన్నాం. ఆ దివ్యగానం మధురాతి మధురంగా. క్షమించాలి, కలగన్నారేమో. ఆనాడు పరమేశ్వరుడు నాకు ఇచ్చిన రుద్రాక్షమాల ధరింపలేదే. ఎక్కడ దాచా చిత్రలేక? నేనెక్కడ దాచినట్టు కూడా జ్ఞాపకం లేదు. ఎక్కడుందో కొంపతీసి ఆనాడు భూలోకం వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోలేదు కదా? అయ్యో, అక్కడే మర్చిపోయాను. ఎంత ప్రమాదం. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఎప్పుడైనా మానవలోకం వచ్చి దర్శనం చేత కాని పరిశనం చేత కాని మానవ సంపర్కం కలిగించుకున్నావా? తక్షణం నీ దైవత్వం కోల్పోయి మానవ కన్యవు కాగలవు. జాగ్రత్త.
మీరెవరు? నేనా? వారు నందివర్ధన మహారాజు గారు. ఇది వారి రాజమందిరం. మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు? ఏమో. మంజరి, చతురిక సాయంతో ఈ సుందరిని అభ్యంతర మందిరానికి చేసి వలసిన పరిచర్యలు చెయ్యి. చిత్తం. తీసుకువెళ్ళు. రే నంది, గణపతి, రే పని ఏం చేస్తున్నారా? చదువుకుందుకు రండరా. బృంగి, ఈ తలుపు చేయి పట్టుకుంటుందిరా. తలుపు చేయి పట్టుకుంటుందా? తలుపు వేయడు అన్నట్టుగా ఇదిగో నేను వేస్తున్నాను, చూసి నేర్చుకో. నేర్చుకుంటే తప్పురా. నీకు బుర్ర లేదురా. నేను వేసి చూపిస్తాను, నేర్చుకోరా. తలుపులు ఎలా వేయాలంటే చూడరా, ఇలా పట్టుకోవాలి బాగా. ఇక్కడ పట్టుకొని ఇలా వేయాలి. ఇంకా రారేమిరా? చూడండి గురుగారు, ఈ తలుపు పెంచుతాను, మా చేతులు పట్టుకుంటుంది. గురుగారు, తలుపు చేతులు పట్టుకోవడం నా చేయి కలిసింది గురువు గారు. అవునండి, చూడండి అది వేసి. తెలివి తక్కువ దద్దమ్మల్లారా, తలుపు మోయడం ఇలా కాదురా. ఈ చేతి ఈ గ్రంథిని పట్టుకుని తలుపు ఇలా మూస్తే నిలబడిపోతుంది. తెలిసిందండి. రేపని ఏడి నీ సంగీత పాఠం మొదలెక్కరా. ఈ శుంఠ కంఠం చెప్పి పాడరా. సంగీతం నేర్చుకునేవాడికి గాత్రశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి. రే రే రే, ఎక్కడికి వెళ్తున్నావురా?